నల్గొండ జిల్లా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు పల్లెలకు వాహనదారులు పయనమయ్యారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు వెళ్తున్నటువంటి వాహనదారులు జాతీయ రహదారి మీదకు ట్రాఫిక్ రావడంతో ట్రాఫిక్ అతలాకుతలమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా పూర్తిగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంది. వాహనదారులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఏర్పాటు చేస్తుంది. నేషనల్ హైవే అథారిటీ వారు సమన్వయంతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ఇదే విషయానికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా పదంగి టోల్ ప్లాజా వద్ద నుంచి మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు లైవ్ లో అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా పల్లెలకు పయనమైనటువంటి పరిస్థితి. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఇప్పటికే హైదరాబాద్ వాసులు ఒక్కసారిగాను పలు ప్రాంతాలకు బయలుదేరినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలలోని సంక్రాంతి పండుగ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు బయలుదేరినటువంటి పరిస్థితి. వాహనదారులు ఒక్కసారిగా ప్రతిరోజు 35,000 వెహికల్ టోల్ ప్లాజాల దగ్గర వస్తుండగా పూర్తి స్థాయిలోని అధికారులు కానీ సంబంధించిన పూర్తి అధికారాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకున్నాము, ఎప్పుడైతే సంక్రాంతి పండుగ ఉంటుందో ఒక్కసారిగా పల్లెలకు వెళ్తున్నటువంటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నేషనల్ హైవే అథారిటీ వారైతేనేమి ఇక్కడ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు సిబ్బంది పూర్తి స్థాయిలోని చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఎవరికైతే ఇబ్బంది కలగకుండా ప్రతి కిలోమీటర్ కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వాహనదారులు తమ గైడ్తో పోవాలని పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వెళ్ళాలని కూడా గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద పూర్తి స్థాయిలోని ఇప్పటికే ప్రతి 1 అవర్కి ఒకసారి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి వచ్చే వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి కానీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పల్లెకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి వాహనదారులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. వాహనదారులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ ప్రాంతాలకు సంబంధించి వెళ్తున్నటువంటి వారిని కూడా అడిగి తెలుసుకుందాం. పూర్తి స్థాయిలో ఎవరైతే ఉన్నారో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు? గుంటూరు వెళ్తున్నాము. ఎట్లా రోడ్డు ట్రాఫిక్ ఎట్లా ఉంది? ఫుల్ ఉందండి. మేము 10కి బయలుదేరితే ఇప్పుడు 5 అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. మీరు గుంటూరు పోవడానికి ఎంతసేపు అవుతుంది? చాలా టైం పట్టేటట్టుంది. మ్యాక్సిమం సిగ్నల్స్ కానీ పోలీసు ఉన్నారు. ఇది మరొక వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా మీరు ఎన్నింటికి వెళ్ళారు, ఎట్లా వరకు పోతున్నారు? మేము 1 కల్లా స్టార్ట్ అయినామండి. ఓరార్ దిగేదాకా బాగానే ఉంది. తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు వెనక ఊరు వచ్చింది కదా, అక్కడ దాకా ఫుల్ ట్రాఫిక్. అక్కడ దాకా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఓకే, మధ్యలో చెక్ పోస్టులు కానీ ఇంకా మీ గైడ్స్ చేస్తున్నారు పోలీసులు? పోలీసులు ఉన్నారు సార్, అంతా బాగానే. ఇది వాహనదారు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా మనం చూసినట్లయితే ప్రతి కిలోమీటర్కి ఒకసారి కూడా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇబ్బంది కలగకుండా పోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వాహనదారులకు గైడ్ చేస్తూ ఏదైతే గమ్యాన్ని చేరుకోవాల్సిందో దానికి సంబంధించిన గైడ్ కానీ పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి మరో వ్యక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్తున్నారు సార్ మీరు? ఎట్లా ఉంది ఫ్లోటింగ్ రూట్? పర్వాలేదు, బాగానే చెక్ పోస్టులు ఎట్లా ఏర్పాటు చేస్తారు? బాగానే ఉంది, అంత బాగుంది. ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది ఏం లేదు, మధ్యలో ఎక్కడన్నా ఎక్కడ ఏం లేదు, బాగానే ఉంది. అంటే తప్పదు, ఇక్కడ లేకపోతే ఇక్కడికి వచ్చేది, ఆ ఎఫెక్ట్ అంతా ఇక్కడ పడేది. అందుకని అక్కడ స్లోగా చేశారు. క్లియర్గా వాళ్ళు ఆపటం వల్ల ఇక్కడ క్లియరెన్స్ బాగుంది. ఆఫ్ చేయడం వల్ల ఇక్కడ ఫ్లోటింగ్ తగ్గింది, ఇక్కడ క్లియర్గా వెళ్ళిపోవచ్చు. వాహనదారులకు అయితేనేమి పూర్తిగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వాహనదారులకు కానీ టోల్ ప్లాజాల వద్ద పూర్తిగాను ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది సంక్రాంతికి సంబంధించినటువంటి హైదరాబాద్ వాసులు నేరుగా విజయనగరం, విశాఖపట్నం వెళ్ళడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా జాతీయ రహదారి వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఎవరైతే పోలీసులు చెప్తున్నారో రాచకొండ కమిషనరేట్ పరిధిలో పూర్తిగా ఎవరైతే నిబంధనల ప్రకారం పోవాలి, ఎవరైతే అధిక స్పీడ్ కానీ ఓవర్గా క్రాసింగ్ చేయడం కానీ చేయకూడదు. ఇట్లాంటి నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు కూడా ఉంటాయని కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.